నేను నా సేవకుని మాటను ఏం చేస్తానో రూఢిపరుస్తాను అన్నాడు. సేవకుల మాటలే రూఢిపరిచే దేవుడు ఆయన మాటలు ఇంకెంత స్పష్టంగా నెరవేరుస్తాడు ఆలోచించండి. ఆయన దగ్గర నుండి వెలువడే ప్రతి మాట, అది సేవకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అపోస్తులు కావచ్చు, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడిన ప్రతి మాట నెరవేరింది, నెరవేరుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాటల్లో ఎప్పుడూ కల్మషం లేదు, ఆయన మాటల్లో అబద్ధం లేదు. ఖచ్చితంగా ఆ మాటలు నెరవేర్చబడతాయి. ఈ 44:26 వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, పాడైపోయిన స్థలములను బాగు చేయవాడు నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని బాగు చేయడంలో దేవుణ్ణి మించిన వారు ఎవరైనా ఉన్నారా? పాడైపోయిన గృహాలు బాగు చేసేవాళ్ళు చాలామంది ప్రపంచంలో కనబడతారు. పాడైపోయిన వాహనాలను బాగు చేసేవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. పాడైపోయిన కంప్యూటర్ల దగ్గర నుండి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దగ్గర నుండి, ఎలక్ట్రికల్ థింగ్స్ నుండి అన్నీ బాగు చేసేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. కానీ పాడైపోయిన మానవ హృదయాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు? బైబిల్ సెలవిస్తూ ఉంది, మానవుని హృదయం మోసకరమైందంట, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించేవారెవరు? దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు? ఇర్మియా గ్రంథంలో ఇవ్వబడిన ప్రశ్న. దానికి జవాబు ఎక్కడుందంటే హెబ్రీ 4:12లో మనకు తెలుసు, దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మల మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం ఆలోచనల తలంపులను పరిశీలన చేస్తుంది. అంటే పాడైపోయిన హృదయాన్ని బాగు చేయగలిగే సామర్థ్యము, బాగు చేయగలిగిన అధికారం కేవలం దేవునికి మరియు ఆయన వాక్యానికి మాత్రమే ఉంది. ఈరోజు నీ జీవితం పాడైపోయిందా? నీ ఆలోచనలు పాడైపోయినాయా? నీ తలంపులు పాడైపోయినాయా? చాలామంది యవన బిడ్డలు మాకు ఉత్తరాలు రాస్తుంటారు, ఈమెయిల్స్ రాస్తూ, అన్న మా కోసం ప్రార్థించండి, మా ఆలోచనలు పాడైపోయినాయి, గాడి తప్పిపోయినాయి. ఎంత మంచిగా ఆలోచన చేద్దాం అనుకున్న అపవాది మమ్మల్ని ప్రక్కకి ఈడ్చుకుని పోతున్నాడు. లోక సంబంధమైన ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కామాతురతో కూడిన ఆలోచనలతో మేము సఫర్ అవుతున్నాం, మా కోసం ప్రార్థించిన ఎంతోమంది యవన బిడ్డలు ఈ ప్రార్థన వస్తుంది కోరుతున్నారు. నిజమే, హృదయము కొన్ని సందర్భాల్లో మనిషిని మూర్ఖత్వం వైపు నడిపించేస్తున్నారు. అందుని బట్టి కొంతమంది అంటూ ఉంటారు కదా, నా మనసు ఏం చెప్తుందో అదే చేస్తాను, నా హృదయం ఏం చెప్తుందో అది చేస్తాను. నువ్వు నేను మన హృదయం ఎలా చెబుతుందో, మన మనసు ఎలా చెప్తుందో చేయడానికి పిలవబడలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు అది మనం చేయాలి. ఆయన వాక్య ప్రకారం నడవాలి. ఎందుకోసం? కొన్నిసార్లు మూర్ఖత్వం అనేది మనిషి హృదయంలోంచి పుడుతుందని బైబిల్లో రాయబడి. నీ హృదయంలోంచి వచ్చే ఆలోచనలన్నీ కరెక్ట్ నువ్వు అనుకోవడానికి లేదు. నీ హృదయంలోంచి వచ్చే ఆలోచనలన్నీ సరైనమని అనడానికి లేదు. దేవుని నుండి నువ్వు ఆలోచన పొంది ఆయన చిత్తానుసారం జీవించాలి. అది దేవుడు కోరుతున్నాడు. మనల్ని బాగు చేసే దేవుడు ఆయన.